జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 81 మంది నామినేషన్లు. రేపు మధ్యాహ్నం 3 వరకు ఉపసంహరణకు అవకాశం. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఈవీఎంలను పరిశీలించిన ఎలక్షన్ అబ్జర్వర్స్. ఎందరో అభ్యర్థులున్న ఈవీఎంలతోనే పోలింగ్ అన్న ఆర్వీ కర్ణన్. ఓల్డ్ సిటీలో 2,70,00,000 విలువైన గంజాయి సీజ్. 3 అరెస్ట్. ఒడిశా, ఏపీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారన్న సిపి సుధీర్ బాబు. పోచారంలో ప్రశాంత్పై కాల్పులు జరిపిన 3 అరెస్ట్. గోవధ నిషేధ చట్టం అమలు చేయాలన్న బీజేపీ నేతలు. రామంతాపూర్లో ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసై డిగ్రీ విద్యార్థి సూసైడ్. మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడన్న మృతుడి తల్లి. నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన మోస్తరు వాన. 3 రోజులు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. వచ్చే నెల 3వ తేదీన హైకోర్టు విచారణ ఉందని, కోర్టు తీర్పును బట్టి స్థానిక సంస్థలపై వచ్చే నెల 7వ తేదీన కేబినెట్లో నిర్ణయిస్తామని అన్నారు పొంగులేటి శ్రీనివాస్. ఇటు 2 పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇటు ఎస్ఎల్బీసీ పనులు అత్యాధునిక టెక్నాలజీతో పూర్తి చేయాలని, 2026 నాటికి టన్నెల్ను పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పలు అంశాల మీద సుదీర్ఘంగా చర్చించటం జరిగింది. ప్రధానంగా ఆనాడు ఏదైతే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా శ్రీశైలం నుంచి ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ ప్రాంతానికి డైరెక్ట్గా గ్రావిటీ ద్వారా, టర్నల్ ద్వారా నీటిని తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా సుమారు 44 కిలోమీటర్ల టర్నల్కి సంబంధించిన అంశాన్ని, కొంత గ్రావిటీ కెనాల్ని ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకొని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సుమారు 31-32 కిలోమీటర్లు పూర్తి చేసుకోవటం జరిగింది. తదుపరి వచ్చిన ప్రభుత్వం ఆ నల్గొండ ప్రాంతంలో ఉన్న ఫ్లోరైడ్ బాధితులను కూడా కాపాడాలనే కనీస చిత్తశుద్ధి లేని కారణంగా ఆ ప్రాజెక్టు ఆనాటి ప్రభుత్వ 10 సంవత్సరాలలో కేవలం 2-2.5 కిలోమీటర్లు చేసి ఏదో మేము కూడా చేశామని మొక్కుబడిగా చేతులు దులుపుకున్న మాట వాస్తవం. తదుపరి ప్రజల దీవెనలతో ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఆ జిల్లా ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ కేబినెట్ అంతా ఎట్టి పరిస్థితుల్లో ఆ టర్నల్ని పూర్తి చేయాలి అని దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో ఆనాటి ఉన్న ఏజెన్సీకి అనేక ఇబ్బందులున్నా వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పుషిచ్చి పని ముందుకు తీసుకెళ్లే సందర్భంలో దురదృష్టవశాత్తు ఇదే సంవత్సరం ఆ సొరంగ మార్గంలో అనుకోని పరిస్థితుల కారణంగా కొలాప్స్ అయి సుమారు 10-11 మంది చనిపోయిన సందర్భం కూడా మనం చూసాం. తదుపరి పరిపరి విధాలు ఆలోచించిన తర్వాత ప్రపంచంలోనే ఇది అతి పొడవైన సొరంగ మార్గం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సుమారు 75-80% ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టుని పూర్తి చేసినట్లయితే, ఈ టర్నల్ కంప్లీట్ అయితే 30 టీఎంసీల నీరు 1 రూపాయి ఖర్చు లేకుండా
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ ప్రాంతాన్ని ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేయటంతో పాటు మిగిలిన విద్యుత్ బిల్లులు కానీ ఇతరత్ర ఏ మెయింటెనెన్స్ రాకుండా ఉండే విధంగా ఉండే ఈ టర్నల్ని పూర్తి చేసే దిశలో ఈనాడు ఆ టీబీఎంలతో చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టి లేటెస్ట్ టెక్నాలజీతో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఖర్చు కాకుండా ఉండే విధంగా అదే ఏజెన్సీతో రాబోయే 2026 చివరి కానీ 2027 స్టార్టింగ్ లోపు ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలి అని ఈనాడు కేబినెట్ నిర్ణయించిందనేది ఈ వేదిక ద్వారా నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకి తెలియజేయటం జరుగుతుంది. రకంగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన అంశం గురించి ఏదైతే ఈనాడు చాలా సుదీర్ఘంగా దీని మీద కూడా చర్చ జరిగింది. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుసారము తర్వాత చిత్తశుద్ధితో బీసీ వర్గాలకు 42% ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని సుప్రీంకోర్టుకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పుని ఆధారంగా మళ్ళీ హైకోర్టుకే రిఫర్ చేయడం జరిగింది. హైకోర్టులో వచ్చే నెల 3వ తారీఖు నాడు మళ్ళీ దీని మీద న్యాయస్థానం ముందుకి ఈ కేసు రానున్నది కాబట్టి 3వ తారీఖు వచ్చే న్యాయస్థానం మీదకి వచ్చిన తర్వాత ఆ డిబేట్ను బట్టి స్థానిక సంస్థ ఎన్నికల్ని నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయిస్తూ మళ్ళీ 7వ తారీఖు నాడు కేబినెట్ ని జరపాలని కూడా ఈ రోజే కేబినెట్ లో తీర్మానం చేయటం జరిగింది. అదేవిధంగా మొన్న చెప్పినట్లు స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం 21(3) ఏదైతే అంశము ద్వారా ఇద్దరు పిల్లలకే పరిమితమైన అంశాన్ని ఈ రోజు కేబినెట్ లో మొన్న రాష్ట్ర కేబినెట్ లో డిస్కషన్ జరిగింది. దీన్ని ఈ రోజు కేబినెట్ లో ఆమోదించడం కూడా జరిగిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఎందుకంటే అసెంబ్లీ లేదు, ఇది చట్టం కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా కేబినెట్ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపించి ఈ పిల్లల నిబంధనల్ని తీసేసే కార్యక్రమాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏవైతే ఈ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో అది ఒకటి ఎల్బీ నగర్ కానీ సనత్ నగర్ కానీ అల్వాల కానీ అదే రకంగా వరంగల్లో కానీ ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట ఏ రకంగా వేస్తుందన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైద్యకానికి సంబంధించిన ఈ అంశం పట్ల ఏదైనా అడ్డంకులున్నా ఎమ్మటే క్లియర్ చేస్తూ వీలైనంత తొందరలో ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని విత్ ఎక్విప్మెంట్ తో కంప్లీట్ చేయాలని కూడా కేబినెట్ లో దాని గురించి సుదీర్ఘంగా చర్చించుకోవటం జరిగింది. ఇదే రకంగా రాష్ట్రంలో 1500 మెగావాట్లు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్లకు సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదించడం జరిగింది. సుమారు 52 సంవత్సరాల క్రితం ఉన్న రామగుండంలోని థర్మల్ పవర్ స్టేషన్ కి సంబంధించిన 62.5 మెగావాట్ యూనిట్ కి సంబంధించిన యూనిట్ ఏదైతే అది డిస్మాంటిల్ స్టేజ్ లో ఉంది కాబట్టి రాష్ట్ర కేబినెట్ ఆ యూనిట్ ని డిస్మాంటిల్ చేయడానికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పాటు రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్ అవసరాలకి దీనితో పాటు రాబోయే 10 సంవత్సరాలకి కావలసిన పవర్ సెక్టార్ కి సంబంధించి
అది సోలార్ కానివ్వండి, బ్యాటరీ సిస్టమ్ ద్వారా పవర్ని స్టోరేజ్ సిస్టమ్ కానివ్వండి, అదే రకంగా రివర్స్ పంపింగ్ కార్యక్రమం ద్వారా క్యూములేటివ్ గా ఫుల్ ప్లెడ్జ్ ప్రపోజల్ నెక్స్ట్ కేబినెట్ కూడా తేవాలని రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అధికారుల్ని ఆదేశించడం జరిగిందని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలపడం జరుగుతుంది అని తెలుపుతూ ముగిస్తున్నాను. 2014లో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 1వ తారీఖు జూలై 2014 నుంచి 2019 వరకు అదే కంపెనీకి అగ్రిమెంట్ చేసి కంటిన్యూ చేశారు. 2019లో అగ్రిమెంట్ టర్మ్ అయిపోయింది. ఆ తదనంతరం అంటే 2019 నుంచి 2023 ఈ ప్రభుత్వం వచ్చే నాటికి నామినేషన్ పైన ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయిన టెండర్ పిలవకుండా. ఎప్పుడైతే నా దృష్టికి నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి రాగానే 2 మాసాలకే అధికారుల సమీక్షలో స్పష్టంగా చెప్పిన నామినేషన్ ఎట్లా ఇస్తారు, అసలు వాళ్ళు ఎట్లా ఇచ్చిండ్రు, బుద్ధి ఉందా లేదా, 5 సంవత్సరాల పాటు నామినేషన్ ఇస్తారా, సంవత్సరానికి 40 కోట్ల రూపాయల కాంట్రాక్ట్, అది నామినేట్లు ఇస్తారు, ఎందుకు టెండర్ పిలవలేదు. సో కాబట్టి ఇమ్మీడియట్గా దానిపైన చర్యలు తీసుకోమని 2 సమీక్షలు చెప్పడం జరిగింది. సమీక్షల్లో చెప్పిన తర్వాత కూడా స్పందన లేని సందర్భంలో నేను మళ్ళీ రైటింగ్లో 13వ తారీఖు ఆగస్టు 2024 అంటే కరెక్ట్గా 1 సంవత్సరం 2 మాసాలు అవుతుంది లెటర్ పంపించినాం. తర్వాత 24 సెప్టెంబర్ 2024లో మళ్ళీ నోటు పంపించినాం ఎందుకు చేయట్లేదని. మళ్ళీ 27 సెప్టెంబర్ 2024లో మళ్ళీ కూడా నోటు పంపించినాం. అట్లాగే 17 అక్టోబర్ 2024లో మళ్ళీ కూడా వాళ్లకు నోటు పంపించి రిమైండర్ పంపించినాం. మళ్ళీ 9 డిసెంబర్ 2024లో కూడా పంపడం జరిగింది. అంటే ఏమని చెప్పినాం, ఏదైతే ప్రపంచంలో బెస్ట్ టెక్నాలజీ అవుతుందో ఆ టెక్నాలజీని ఐడెంటిఫై చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి టెక్నాలజీ ఐడెంటిఫై చేసి ఆ టెక్నాలజీ ప్రకారం టెండర్ పిలువండి అన్నాం. దానికి సంబంధించి ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్గా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీని ఏర్పాటు చేసినాం. అంటే దగ్గర ఆల్మోస్ట్ 1 సంవత్సరం 4 మాసాలు 3 మాసాలు అవుతా ఉంది. కమిటీ చేసిన తర్వాత కమిటీ మీటింగ్లో పెట్టలేవాడు, కాలయాపన చేసిండ్రు. నా నోట్స్ రెగ్యులర్గా పోయిన తర్వాత 4-5 పర్యాలు రిమైండర్స్ నోట్స్ ఇచ్చిన తర్వాత అంటే ఆదేశాలు, మంత్రిగా నా బాధ్యత. ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పందించలే. చివరికి స్పందించి వాళ్ళు ఏదో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక టెండర్ పిలిచారు. ఆ టెండర్కు స్పందనగా సుమారుగా 23-4 అప్లికేషన్లు వచ్చినాయి. వచ్చి కూడా సుమారుగా 4-5 మాసాల పైన దాటిపోయింది. 4-5 మాసాలు దాటిన తర్వాత కూడా వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వాలా, వాళ్ళు ప్రజెంట్ టెక్నాలజీలో కంప్యూటర్ పెట్టి మా ఇది ఇదని ఇవ్వాలా. ఇప్పటి వరకు ఆ కార్యక్రమం మొదలు పెట్టలే. అంటే ప్రభుత్వం అంటే మంత్రి అంటే ప్రభుత్వం, చట్టం ప్రకారం యాక్ట్ ప్రకారం రూల్స్ ప్రకారం డైరెక్షన్ ఇచ్చి ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్పందించకపోయిన సందర్భంలో దీనివల్ల గతంలో మనం చూసినాం, గత ప్రభుత్వ హయాల్లో ఈ హోలోగ్రామ్స్ అనేది కరెక్టా బోగసా అక్కడక్కడ దొంగతనం చాలా దొరుకుతా ఉన్నాయి. సో ఈ లోగోస్ కూడా అనే కింద సో మీరు స్పీడప్, దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరుగుతుంది, ఎందుకు ఆలోచన చేస్తామని చెప్పిన ఇన్ని సందర్భాలు చెప్పిన తర్వాత కూడా ఈనాటికి కూడా చర్యలు తీసుకొని కారణంగా ట్రాన్స్పరెంట్గా చేయమని చెప్పినాం. దానికి కమిటీ చైర్మన్ ఆయన్నే. నేను అన్నారు కదా, కేటీఆర్ మాట్లాడుతూ ఇంకొకరు మాట్లాడుతూ అది నిజాయితీ గల అధికారి అని. మన నిజాయితీ గల అధికారికే నేను ఇచ్చిన కదా చైర్మన్గా, అతను వద్దని చెప్పలేదు కదా, అతనే చేసిన కదా. అతను చేయమంటే అతను ఫైల్ పంపించి మళ్ళీ వేరే పని పంపిస్తే నువ్వే ఉండాలయ్యా బాబు, కమిటీ చైర్మన్ నువ్వే ఉండాలని చెప్పి అతనికి ఆ విధంగా ఇచ్చిన తర్వాత చేయలే. మరి చేయని సందర్భంలో నేను మొన్న అక్టోబర్ 11 తారీఖునే చీఫ్ సెక్రటరీ గారికి, నిన్న కాదు అక్టోబర్ 11న చీఫ్ సెక్రటరీ గారికి నేను లెటర్ పంపించిన. 11th అక్టోబర్ చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ పంపించినాం. దీంతో పాటుగా ఇదొక అంశం,
అంటే విధులు నిర్వర్తించకపోవడము, నిర్లక్ష్యం చేయడము, అంటే ప్రభుత్వ విధి నిర్వహణకు అడ్డంకులు కల్పించే కార్యక్రమం. దీనిలో ఇది ఒక అంశం. రెండవది ఇంకొక అంశం కూడా, సెకండ్ ఇష్యూ కూడా ఏంటంటే, తర్వాత డిస్టిలరీకి సంబంధించి కూడా ప్రభుత్వం అంటే మంత్రికి రూల్స్ ప్రకారం, చట్టం ప్రకారం అధికారం, వాటికి సంబంధించి ఆ విధంగా డిస్టిలరీ ఫ్యాక్టరీ వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తాయి, తద్వారా ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా జరిగినప్పుడు మరి ఎందుకు మీరు లేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు, కేసీఆర్ గత ప్రభుత్వంలో కేసీఆర్ క్యాబినెట్కి పంపిండు, మీరు కూడా క్యాబినెట్కి పంపండి అని దానిపైన అధికారం రాసినప్పుడు ఆ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏం పంపిండో ఫైల్స్ పంపమని అడిగినాం. ఫైల్స్ ఏం రాసిండో, ఏం పంపిండో, కేసీఆర్ ఎట్లా పంపిండు, మరి రూల్స్కు వ్యతిరేకంగా ఎట్లా పంపిండు, ఏం చేసిండు, ఎందుకు పంపాల్సి వచ్చింది అంటే ఆ ఫైల్స్ కూడా రాలే, ఫైల్స్ కూడా పంపలే. ఈ రోజు దాకా పంపనప్పుడు మరి చీఫ్ సెక్రటరీ గారికి పంపడం జరిగింది. దానికి చీఫ్ సెక్రటరీ గారికి నోట్ ఇవ్వడం జరిగింది, ఎందులో మెన్షన్ చేయడం జరిగింది. మరి దానికి కూడా రియాక్ట్ కల. అట్లాగే ఇంకా కొన్ని విషయాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిస్టిలరీ కంపెనీస్ వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క కంపెనీకి లీజ్ లైన్స్ ఉన్నప్పుడు లీజ్ లైన్స్ ఎక్స్టెండ్ చేస్తారు. లీజ్ లైన్స్ ఎక్స్టెండ్ చేసే రూల్ ఉంది, చెయ్యని కారణంగా ఒక్కటే కంపెనీ ద్వారా నెలకు 23 కోట్ల రూపాయలు, 10 మాసాలకు 230 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. అంటే చట్టానికి లేకుండా కూడా చట్టంలో లేనివేమో చేసిండ్రు, చట్టాలు ఉన్నవేమో చేయలేదు. అంటే దాని మూలంగా వీళ్ళపైన మరి ఈ విధంగా ప్రభుత్వ విధులను అడ్డుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది, రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉందని చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ చేయడం జరిగింది. నేను నిన్న చేసింది కాదు, అది 11 అక్టోబర్ 2023. సో దానిపైన వాస్తవంగా దీనిపైన జరిగింది ఏంటి, మీరందరూ అనుకున్నట్టుగా ఏదో ఇది పంపినందుకే దీనికోసమే ఏదో ఆ ఉద్యోగం వదిలేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం తెలుసా, అతనికి ఏజీ హాస్పిటల్లో నెలకు 10 లక్షల రూపాయలు జీతం ఆఫర్ వచ్చింది. అట్లాగే ఢిల్లీలో కొన్ని కంపెనీలో అతను ప్రైవేట్గా ఎక్కువ శాలరీ వస్తాని కింద దానికోసమే వాలంటరీ పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలియదు. రెండవ, ఇది వాస్తవం. మరి ఇది వాస్తవం, ఇటువంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు 10-20 ఉన్నాయి అన్నప్పుడు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి మేలు జరిగేది, ఉద్యోగాలు వచ్చేది, ఆదాయం వచ్చేది చేయనప్పుడు ఇది నేను ప్రశ్నించడం నాకు తప్పవుతుందా? ఆయన కమిటీ చైర్మన్ పెట్టడం నాకు తప్పవుతుందా? ఆయన సొంత జనరల్గా ఎవరి అవసరాలు వాళ్ళకుంటే సొంత అవసరం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నప్పుడు ఆయనకు ప్రైవేట్లో పెద్ద జీతం ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన వాలంటీర్ పెట్టుకున్నాడు. దానికి దీనికి ముడిపెట్టే కార్యక్రమం చేసి ఇలా కేటీఆర్ మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అసలు లిక్కర్ గురించి అసలు దానికి సంబంధించి సంవత్సరానికి 40 కోట్ల కాంట్రాక్ట్. అది అసలు ఫైనలే చేయలే, అసలు టెండరే పిలువలే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. 17 గంటల పాటు స్క్రూటినీ నిర్వహించగా 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరించారు అధికారులు. 81 మంది వేసిన 135 నామినేషన్లు ఆమోదించారు. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. అనంతరం బరిలో ఉన్న వారికి ఎన్నికల గుర్తులు కేటాయిస్తామని తెలిపారు రిటర్నింగ్ అధికారి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ మొదటి రోజు ఎవరూ విత్డ్రా చేసుకోలేదు. భారీగా నామినేషన్లు రావడంతో నిన్న ఉదయం 11 గంటల నుంచి ఈ రోజు ఉదయం వరకు స్క్రూటీనీ చేశారు అధికారులు. స్క్రూటీనీ అనంతరం 81 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రాకు అవకాశం ఉందని తెలిపారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు ఈవీఎంలు మాత్రమే ఉపయోగిస్తామని తెలిపారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్.
బ్యాలెట్ పేపర్స్ ఓటింగ్ ఉండదని, ఒకవేళ బరిలో 63 మంది అభ్యర్థులు దాటితే M3 ఈవీఎంలు ఉపయోగిస్తామని తెలిపారు. ఎంతమంది అభ్యర్థులున్నా ఈవీఎంలే ఉపయోగిస్తామన్నారు. M3 ఈవీఎంలకు ఒకేసారి 24 బ్యాలెట్ యూనిట్లను కనెక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నారు. దీంతో 384 మంది బరిలో ఉన్నా కూడా ఈవీఎం ద్వారానే ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంటుందని తెలిపారు ఆర్వీ కర్ణన్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధంగా అబ్జర్వర్స్ ఎలక్షన్ కమిషన్ నియమనం చేయడం జరిగింది. ఎలక్షన్ అబ్జర్వర్, జనరల్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్ వారు ఇక్కడ వచ్చి డిఓ ఆఫీస్లో రివ్యూ చేయడం జరిగింది. ఏర్పాటు ఎలా చేస్తున్నాము, పోలింగ్ అరేంజ్మెంట్స్ ఏర్పాటు ఎలా చేయడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు ఎక్కువ క్యాండిడేట్స్ సంఖ్యలో ఆర్ఓ గారు అప్రూవ్ చేయడం వల్ల కొంచెం బ్యాలెట్ యూనిట్స్ కూడా ఎక్కువ అవసరం ఉంటుంది. దానికి కూడా ఇప్పుడు కొత్తదిగా చెక్కింగ్ చేసుకొని పొలిటికల్ పార్టీస్ హెల్ప్ చేసుకొని బ్యాలెట్ యూనిట్స్ కూడా ఎక్కువ బ్యాలెట్ యూనిట్స్ కూడా ఈసీఐకి అడిగాం. అది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాని ప్రకారం అన్ని ఏర్పాటు చేసాం. సో అన్ని ఏర్పాటు చూసుకొని అబ్జర్వర్సు ఈవీఎం ఏర్పాటు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అన్ని ఏర్పాటు బాగా చేస్తున్నారని చెప్పి వారు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఎలక్షన్ వరకు ప్రశాంత వాతావరణంలో చేయాలని కోరుకుంటున్నారు. 200 వరకే బ్యాలెట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మన దగ్గర 81 ఉన్నారు. 81లో మ్యాక్సిమం 5 బ్యాలెట్ యూనిట్ వాడచ్చు. ఈవీఎం 5 ఈవీఎం వాడచ్చు. దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు వేశారని, వాటిలో 81 అభ్యర్థులు నామినేషన్ యాక్సెప్ట్ చేశామని తెలిపారు రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరాం. ఈ రోజు నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం అవ్వగా ఎవరూ నామినేషన్ విత్డ్రా చేసుకోలేదన్నారు. రేపు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. 3 గంటల తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల ఆధ్వర్యంలో గుర్తులు కేటాయిస్తామని తెలిపారు రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరాం. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో మొత్తం 321 నామినేషన్లు ఏవైతే 211 మందికి సంబంధించిన నామినేషన్స్ ఎట్లున్నాయో అవి రాత్రి వరకు పరిశీలించి వాటిల్లో 81 మంది క్యాండిడేట్లవి నామినేషన్లు యాక్సెప్ట్ చేయడం జరిగింది. మిగతా ఎవరైతే 130 మంది క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఫామ్ 4 కూడా ఇప్పుడు పబ్లిష్ చేయడం జరిగింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. బ్యాలెట్ పేపరు ఈరోజు రేపు మనకి విత్డ్రాల్స్ ఉన్నాయి. 5 గంటలకి విత్డ్రాల్స్ టైం అయిపోయింది. రేపు పొద్దున మళ్ళా 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే విత్డ్రాల్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత లిస్ట్ ఆఫ్ సింబల్ అలాట్మెంట్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ చేసి బ్యాలెట్ పేపర్ ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ సెంటర్ MCC కంట్రోల్ రూమ్ను తనిఖీ చేశారు ఎలక్షన్ అబ్జర్వర్స్ రంజిత్ కుమార్ సింగ్, ఓం ప్రకాష్ త్రిపాఠి, సంజీవ్ కుమార్ లాల్. వీటి పనితీరును ఎలక్షన్ అబ్జర్వర్లకు వివరించారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. ఎన్నికల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని అధికారులకు సూచించారు ఎలక్షన్ అబ్జర్వర్స్. ఎన్నికల ప్రచార ఖర్చులు పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అధికారులు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు అబ్జర్వర్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వినియోగించే ఈవీఎంలకు చాదర్ఘట్ విక్టోరియా ప్లే గ్రౌండ్లో ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేశారు ఎన్నికల అధికారులు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను పరిశీలించారు. మొదటి దశ పరీక్షలు నిర్వహించారు. ఇక ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనల కింద 10 కేసులు నమోదయ్యాయి. అన్అకౌంటెడ్ 2,75 లక్షల రూపాయలను సీజ్ చేశారు ఎన్నికల అధికారులు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. ఆన్లైన్ బెట్టింగ్ కు మరో విద్యార్థి బలయ్యాడు. హైదరాబాద్ రామంతపూర్లోని కేసీఆర్ నగర్ కి చెందిన గడ్డం అరుణ్ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసయ్యాడని తెలిపింది మృతుడి తల్లి రజిత. మానసిక వేదనతోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతుడు దిల్సుఖ్ నగర్లోని స్ఫూర్తి కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడని తెలిపారు స్థానికులు. ఆన్లైన్ బెట్టింగ్ కు మరో విద్యార్థి బలయ్యాడు. హైదరాబాద్ రామంతపూర్లోని కేసీఆర్ నగర్ కి చెందిన గడ్డం అరుణ్ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసయ్యాడని తెలిపింది మృతుడి తల్లి రజిత.
మానసిక వేదనతోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతుడు దిల్సుఖ్ నగర్లోని స్ఫూర్తి కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడని తెలిపారు స్థానికులు. గ్రామీణ ప్రాంత ప్రజలు రక్త పరీక్షల కోసం దగ్గరున్న మండలానికి వెళ్లాల్సిందే. దీనివల్ల రవాణా ఇబ్బందులు, ఆర్థిక అవస్థలు కూడా ప్రజలకు తప్పటం లేదు. దీన్ని తప్పించేందుకు ప్రభుత్వం త్వరలోనే హెల్త్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేసి కేవలం ఒక్క చుక్క రక్తంతోనే ఫలితాలు అందించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని కింగ్ కోటి, మలక్పేట హాస్పిటల్స్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. హెల్త్ ఏటీఎంలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని అంటున్న వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. వైద్య రంగంలో రోజుకు ఒక ఆవిష్కరణ కొత్తగా వస్తూనే ఉంటుంది. అది మెడిసిన్ కావచ్చు, లేకపోతే పరికరాలు కావచ్చు, ఒక్కొక్క ఆవిష్కరణ వస్తుంటుంది. ఇందులో భాగంగానే రక్త పరీక్షలకు సంబంధించి హెల్త్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. మనం సాధారణంగా రక్త పరీక్షలు చేయించుకోవాలని అంటే కనుక ఇంత బాటిల్లో మనం రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ డ్రాపు బ్లడ్తో కూడా బ్లడ్ టెస్ట్ చేసి దాని రిజల్ట్ చెప్పేటువంటి అధునాతన పరికరం హెల్త్ ఏటీఎం పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్య మన హైదరాబాద్లో మలక్పేట, అదేవిధంగా కింగ్ కోట్ హాస్పిటల్ దాన్ని పరీక్షించారు. సో అది ఎట్లా పనిచేసింది, రిజల్ట్ ఎట్లా ఉంది, సాధారణ పరీక్షలకు దానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత రాబోయే రోజుల్లో దాన్ని ఎక్కడెక్కడ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా హెల్త్ ఏటీఎం పర్పస్ ఎట్లా ఉందండి, అది పరీక్షించిన చోట ఎట్లా పనిచేసింది, దాని రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి? ఇది హెల్త్ ఏటీఎంస్ అనేటువంటివి ఆ కంపెనీ వాళ్ళు అప్రోచ్ అయితే మినిస్టర్ గారు నాకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్స్ ఏంటంటే ఒక 2 ట్రయల్ బేస్లో ఒకసారి అసలు వాట్ ఎగ్జాక్ట్లీ హెల్త్ ఏటీఎం, హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ ఫర్ అవర్, అంటే మన దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఏ విధంగా హెల్ప్ చేస్తుందో ఒకసారి ఎగ్జామ్ చేసేదానికి ఒక కమిటీని పెట్టేసి ఆ కమిటీ త్రూ నాకు మళ్ళీ రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే ఒక 2 మిషన్స్ నేను వాళ్ళకి చెప్పి, అంటే ఆ కంపెనీ వారికి చెప్పేసి మన కింగ్ కోటి హాస్పిటల్, మలక్పేట హాస్పిటల్ 2 హాస్పిటల్లో ఒక 2 months ఎగ్జామ్ చేయడం జరిగింది. దానికి ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ను, ల్యాబ్ టెక్నీషియన్ అందరినీ కూడా దాని మీద జరిగేటువంటి నెంబర్ ఆఫ్ టెస్టులు ఏమేమి జరుగుతున్నాయి, ఆ టెస్టులు మన దగ్గర రెగ్యులర్గా జరిగే టెస్టులకి వీటికి ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా చెక్ చేయడం జరిగింది. అయితే దాంట్లో ఏంటంటే మనకి దాంట్లో బేసిక్ మోడల్ నుంచి కొంచెం హై ఎండ్ వరకు వచ్చేటప్పటికి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనకి మీడియం సైజ్ మోడల్ ఇచ్చాడు. దాంట్లో 86 టెస్టులు ఏమో చేశారు. ఆ 86 టెస్టులలో ఏంటంటే మెయిన్గా ఇన్వేజివ్ టెస్టులు, అంటే మామూలు ప్రిక్ చేసి బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ స్ట్రిప్ మీద తీసుకొని ఆ రియేజెంట్ త్రో మన మిషన్లో పెడితే ఇచ్చే రిపోర్ట్స్ తోటి అదొకటి ఉంది. తర్వాత ఇమేజింగ్, అంటే ఫొటోస్ లాగా తీసేసి మామూలుగా ఇప్పుడు ఓరల్ క్యావిటీ టెస్ట్ చేయడం కానీ, లేకుంటే ఇయర్ కానీ, నోస్ కానీ ఎగ్జామ్ చేయడం కొరకు దాంట్లో ఒక కెమెరా ఉంది. ఆ కెమెరాని లోపలికి పంపించేసి అక్కడ పిక్చర్స్ తీసేసి ఆ ప్రింట్అవుట్ తీసుకొని డాక్టర్ దగ్గర పోయి చూసుకునేటువంటి పరిస్థితి ఉండేటువంటి అట్లా టెస్టులు ఉన్నాయి. బీపీ కానీ, ఈసీజీ కానీ, తర్వాత 2D ఎక్కువ కూడా అవసరం పడితే చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత కార్డియాక్ ఫంక్షన్ టెస్టులు, రీనల్ ఫంక్షన్ టెస్టులు, ఎల్ఎఫ్టీలు, థైరాయిడ్కి సంబంధించినటువంటి టెస్టులు కూడా దాంట్లో చేస్తున్నారు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి, అంటే నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే మనకి ఎక్కువ టైం వేస్ట్ కాకుండా మనకి ఏదైతే కావాల్సిన టెస్ట్ని ఇమీడియట్గా అక్కడ పోయి ఇన్స్టాంట్గా రిపోర్ట్ తీసుకొని డాక్టర్ చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యూజువల్గా కామన్గా మనకి పిఎస్సి అండ్ సిఎస్సి లెవెల్లో ఈ ఎక్విప్మెంట్ చాలా వరకు పనిచేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ పేషెంట్ వెయిటింగ్ టైము, తర్వాత డాక్టర్ వచ్చే లోపలే పేషెంట్ ఈ టెస్ట్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇది చాలా వరకు ఏంటంటే మనం ఎట్లా క్యాష్ డ్రా చేసుకొని పోతామో ఏటీఎంలోకి వెళ్ళి, అట్లాగే ఇక్కడికి వెళ్ళి టెస్ట్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని డాక్టర్ చూపించుకొని మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఇది ప్రీ హాస్పిటల్ లెవెల్లో అయితే బాగుంటుంది. హై ఎండ్ హాస్పిటల్ అంటే ఇప్పుడు టెర్షరీ కేర్ హాస్పిటల్స్లో కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే టెర్షరీ కేర్లో చాలామంది లోడ్ ఉంటుంది కాబట్టి ఆ లోడ్లో ఇవన్నీ కూడా వర్కౌట్ చేయడం కొంచెం ఇబ్బంది. సిఎస్సి, పిఎస్సి లెవెల్లో మాత్రం బెటర్ పర్ఫార్మెన్స్ చూపించేటువంటి ఆస్కారం ఉంది. తర్వాత మేము టీ డయాగ్నోస్టిక్లో తర్వాత మన దగ్గర హాస్పిటల్స్లో ల్యాబ్ టెక్నీషియన్ చేసే టెస్టులు,
వాళ్ళ ఇచ్చే రిపోర్ట్స్ ఇక్కడ వచ్చిన రిపోర్ట్స్ తోటి కూడా కంపేర్ చేయడం జరిగింది. ఈ కంపారిజన్లో మెయిన్గా మేజర్ ఇష్యూస్ ఏం లేవు. పాయింట్స్లోనే కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి తప్పితే అదర్వైజ్ ఆల్మోస్ట్ 100% అక్యురసీ దగ్గరకు వచ్చినట్టు మాకు వాళ్ళు అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. సేమ్ థింగ్ మినిస్టర్ గారికి కూడా నేను ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశాను. తర్వాత గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ స్టెప్ అంటే వాళ్ళు ఎలా చేయాలనేది గవర్నమెంట్ నుంచి డైరెక్షన్స్ ఉంటే అది ఇండెంట్స్ అట్లాంటివి చేసుకొని తర్వాత ప్రొక్యూర్ చేసుకోవాలి. ఇట్లా టెండర్స్లో పోతారు. మరి మనకి అంటే ఇండియా లెవెల్లో ఎన్ని కంపెనీలు అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళు ఎంతమంది టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తారు, దాని అమౌంట్ ఎంత అవుతుంది, అదంతా కూడా బడ్జెట్ని బట్టి గవర్నమెంట్ డెసిషన్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. వేరే రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి హెల్త్ ఏటీఎంలను ఉన్నట్టు తెలిసింది. అవి ఎట్లా ఉన్నాయి, మీరు ఏమైనా అబ్జర్వ్ చేసి? అంటే నేను బయట రాష్ట్రాలకు వెళ్ళి చూసింది, నా దగ్గరకు వచ్చిన మిషన్స్ మాత్రం ఎగ్జామ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు అంటే మనకు ఎవరైతే మిషన్స్ సప్లై చేస్తూ అంటే ఈ 2 మిషన్లు పెట్టున్నారో వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం నాకు వాళ్ళు ఇచ్చినటువంటి బ్రోచర్ ప్రకారం ఏంటంటే మహారాష్ట్రలో, తర్వాత వెస్ట్ బెంగాల్లో, తర్వాత కర్ణాటకలో ఒక 4-5 స్టేట్స్లో ఈ హెల్త్ ఏటీఎం స్టార్ట్ చేశారు. తర్వాత కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్లోనూ, తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్స్లోనూ అక్కడిక్కడ కొన్ని పెట్టేసుకొని ఇప్పుడు ఇన్స్టాంట్గా బ్లడ్ రిపోర్ట్ లైక్ షుగర్ చూసుకోవాలనుకుంటే కూడా పోయి చూపించుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది. సో అట్లా ఉంది కాబట్టి ఇన్స్టాంట్ రిపోర్ట్ వస్తుంది, చూసుకుంటారు, మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, అవసరం లేదనుకుంటే వదిలేస్తారు. సో ఈ విధంగా డెఫినెట్గా ఇది కొంచెం హెల్ప్ఫుల్లే ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఖర్చు పరంగా సార్ టీ డయాగ్నోస్టిక్స్కి మనం ఇప్పుడు పిహెచ్సిలు, సిహెచ్సిలు, బస్తీ దవాఖానాలను తీసుకొచ్చి ఇక్కడ టెస్టులు చేపిస్తున్నాం. సో అక్కడ బల్క్గా వస్తుంది కాబట్టి ఇక్కడ టెస్టులు చేస్తున్నాం. అదే రకంగా ఇక్కడ రియేజెంట్స్ వాడినప్పుడు దీనికి ఖర్చులో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఒక్కొక్క టెస్ట్ అంటే డెఫినెట్గా ఇప్పుడు టీ డయాగ్నోస్టిక్ అంటే మాస్లో చేస్తాం కాబట్టి దీనికి అంటే ఇది ఏంటంటే ఇప్పుడు ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్లు అంటే ఒక 7-8 టెస్టులు ఒక్కసారి అయితే ఇక్కడ ఏంటంటే లివర్ ఫంక్షన్లో మనకు కావాల్సిన స్పెసిఫిక్ ఒకటి కావాలనుకుంటే ఒకటి చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బ్లడ్ జస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్తో చేసుకుంటున్నాం కాబట్టి కాస్ట్ వైజ్ వచ్చేటప్పటికి అవి గ్రూప్ లాగా చేస్తారు, ఇదేమో ఓ సింగిల్ టెస్ట్ కాబట్టి అట్లా చేస్తే వేరియేషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ ఎంత వస్తుంది అనేటువంటిది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు. హెల్త్ ఏటీఎం సంబంధించి అయితే ఇప్పటికైతే గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ వెళ్ళింది. గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ని బట్టి వాటిని ఎప్పుడు అమలు చేయాలనే అంశం మీద దాని టెండర్లకు పోవాలా లేకపోతే కంపెనీతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాత ఏం చేయాలని వాళ్ళు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఆ హెల్త్ ఏటీఎంల మీద నిర్ణయం ఉంటుందని చెప్పి డాక్టర్ అజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. లోకల్ బాడీ ఎన్నికలలో 3 పిల్లల నిబంధనలకు సంబంధించిన చట్టాన్ని తెలంగాణ కేబినెట్ తొలగించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేష్. ఇక గ్రామీణ స్థాయిలో జనాభా అధికంగా ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజకీయ ఎదుగుదలకు ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న డీసీసీ నియామకాలతో 50% బీసీలకు అధ్యక్షులుగా అవకాశం ఇవ్వాలని అన్నారు దాసు సురేష్. తెలంగాణ ప్రభుత్వం నేడు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21/3లో ఉన్నటువంటి 3 పిల్లల నిబంధనను ఎత్తివేయడాన్ని బీసీ రాజ్యాధికార సమితి స్వాగతిస్తుంది. గ్రామ స్థాయిలో అత్యధిక జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల రాజకీయ ఎదుగుదలకు ఈ నిర్ణయం ఇతోధికంగా సహకరిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇందుకు ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే తరుణంలో 42% రిజర్వేషన్లను బీసీలకు ఇస్తామన్న కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆదర్శవంతంగా ఉన్నాయి. ఇదే తరుణంలో కోర్టు నిర్ణయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం తాను స్వయంగా నిర్ణయం తీసుకోగలిగేటటువంటి కార్పొరేషన్లు, ఫెడరేషన్లు, డీసీసీలు, మంత్రి పదవులు, అదే రకంగా పార్టీలకు సంబంధించినటువంటి పదవుల్లో కూడా బీసీలకు 42% అవకాశాలు కల్పించడానికి మరి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేని కారణం చేత వెంటనే ప్రభుత్వం ఏదైతే బీసీలలో ఉన్నటువంటి చేనేత, జౌలి, గీత కార్మిక, విశ్వకర్మ, నాయి బ్రాహ్మణ, వడ్రంగి, మేదరి తదితర కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు పాలక వర్గాలను, చైర్మన్లను వెంటనే నియమించాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం. ప్రభుత్వం తప్పకుండా అన్ని అవకాశాలలో బీసీలకు 42% ప్రాధాన్యతను కల్పించాల్సిందిగా మేము
వరద తాకిడికి దెబ్బతిన్న ముసారాంబాగ్ బ్రిడ్జిను కూల్చివేసే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు స్థానికులు. ఓల్డ్ బ్రిడ్జిని కూల్చొద్దని పనులను అడ్డుకున్నారు. ప్రత్యామ్నాయ దారిని చూపాలని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ కు వెళ్లడానికి ఈ ఓల్డ్ బ్రిడ్జి సులువుగా ఉందన్నారు. గోల్నాకా బ్రిడ్జి పై నుంచి వెళ్లడానికి 5 కిలోమీటర్లు దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. మీరు వీడి దాకా ఆపోవాలి చిందాడు చేసుకుంటే చేసుకో మొత్తం కూడా కొడతా మాత్రం పెద్ద ధరణ అన్ని పార్టీల వల్ల పెంచుతాము. వీడికే మొత్తం డీల్ అయిపోయింది. అది కూడా మీకు కుతారు ఇంతవరకు మనం ముఖం కూడా చూడలేము. అది కూడా అయితలేదు. పోలీస్ శాఖ తన ప్రతిభకు అరుదైన గౌరవం ఇచ్చిందని అన్నారు క్రికెట్ కోచ్ సలాం. హైదరాబాద్ లో డీజీపీ శివధర్ రెడ్డిని క్రికెటర్ తిలక్ వర్మ కోచ్ బయాస్ సలాం మర్యాదపూర్వకంగా కలిశారు. క్రికెట్ కోచ్ సలాంను అభినందించారు డీజీపీ. స్థానిక లేఖాల క్రికెట్ అకాడమీలో తిలక్ వర్మ 12 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ నేర్పిస్తున్నానని తెలిపారు. తన శిక్షణలో రాటుదేలిన తిలక్ ప్రపంచ క్రికెట్లో రాణిస్తున్నాడని అన్నారు. యువ పోలీసులకు కూడా శిక్షణ ఇవ్వాలని డీజీపీ సూచించారని అన్నారు క్రికెట్ కోచ్ సలాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.